అనుభవం నీకు రావట్లా. ఎందుకంటే నువ్వు పాడట్లేదు కాబట్టి దేవుని తాకిడి నీకు కలగట్లేదు. నువ్వు పాడట్లేదు కాబట్టి దేవుని యొక్క స్పర్శ నీకు కలగట్లేదు. పాడేవారికి తెలుసు ఆ స్పర్శ ఏంటో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాడేవారికి తెలుసు ఆనందం ఏంటో. పాడేవారికి తెలుసు ఆత్మలో ఆ యొక్క దేవుని సన్నిధి అనుభవించడం ఏంటో. ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? పాటలు వారు బిగ్గరగా పాడాలని అది ఆజ్ఞ. దేవుని సంఘానికి అది ఆజ్ఞ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నోరు మెదపాలి, నోరు తెరవాలి. నీ నోరు ద్వారా నువ్వు ఆరాధిస్తుంటే, నువ్వు పాడుతుంటే అది దేవునికి మహిమ. ఎవరైతే నోర్లు వారు మూయబడుతున్నాయో, ఎవరైతే నోర్లు తెరవకుండా పాడకుండా ఉంటున్నారో, నేను చెప్తా ఉన్నాను, నువ్వు పాడకుండా ఉంటే నీ నోటి ద్వారా దేవునికి వెళ్ళాల్సిన మహిమ వెళ్ళట్లా.